2024 ఎన్నికల ముందు నేను అనేక సార్లు ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్‌కి ఒక వెసులుబాటు ఉంది. ఆయన ఇంతవరకు అధికారంలోకి రాలేదు గాబట్టి ఏది చెప్పినా గొప్పగానే అనిపిస్తది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి అది అవకాశం ఉండదు అన్నది. అప్పుడు ఆయన పదే పదే చెప్పింది విశ్వసనీయత ఉండాలి. ఏదన్నా మాట్లాడితే నేనేదన్నా హామీ ఇచ్చానంటే అన్నీ చూసుకొని గాని హామీ ఇవ్వనని చెప్పుకొచ్చారు. తర్వాత సూపర్ సిక్స్ అంతా కూడా ఆయనే నేను బాధ్యత అని చెప్పారు. తీరా చూస్తే అందులో నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకి పెన్షను అమలు కాలేదు. అట్లాగే రైతులకి ఇస్తానన్నది 20,000 ప్రభుత్వం నుంచి అని చెప్పి ఇప్పుడు 14,000 ఇస్తున్నారు. అది పక్కన పెడితే ప్రతి మహిళకి 1,500 డబ్బులు అమలు కాలేదు. వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి వ్యవస్థనే తీసేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట ఇచ్చి మోసం చేసినవి అవుతాయి కదా. 30,000 మంది మహిళలను వెనక్కి తీసుకొస్తాను, సుగాలి ప్రీతి కేసు తెలుస్తాను, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట ఇచ్చి ఇప్పుడు అవేవి జరగనివే. ఇప్పుడు ఆయన జంజీతో మీటింగ్ అంటూ నిన్న పెట్టుకొస్తే ఒక అమ్మాయి అడిగిందనమాట. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తారు, చాలా వాటిని అమలు చేయరు, హామీలు నెరవేర్చకపోతే న్యాయపరంగా ఏదైనా చర్యలు తీసుకోవడానికి వ్యవస్థ ఉంటే ఎట్లా ఉంటుందని అడిగింది హాసిని అనే క్రికెటర్. హామీల అమలు అంత సులభమేం కాదు అంటూ ఇప్పుడు పవన్లో మార్పు వచ్చిందనమాట. నేను అర్థం చేసుకున్నది సాధ్యాసాధ్యాలు చూసుకున్నాక హామీ ఇవ్వాలి. జనలోక్పాల్ బిల్ చాలా గొప్పది, కానీ అమల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. హామీల అమలుకు లీగల్ అకౌంటబిలిటీ సాధ్యం కాదు. తదుపరి ఎన్నికల్లో వాళ్ళకి ఓటు వేయకుండా ఓడించడమే మార్గం అని చెప్పుకొచ్చారు.